హాయ్ అండి. న్యూబార్న్ పేరెంట్స్ నుంచి కామన్ గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళ బేబీస్ ని సన్ లో ఎక్స్పోజ్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. సన్ లో ఎక్స్పోజ్ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఎయిదర్ జాండిస్ ని తగ్గించడానికి ఆర్ విటమిన్ డి లెవెల్స్ పెంచడానికి. దీని గురించి తెలుసుకోవాలంటే అసలు సన్ రేస్ లో మనకు ఉండే రేస్ ఏంటి అంటే 3 టైప్స్ ఆఫ్ రేస్ అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి అల్ట్రా వైలెట్ రేస్, సెకండ్ ది విజిబుల్ లైట్ రేస్, థర్డ్ ది ఇన్ఫ్రారెడ్ రేస్. అల్ట్రావైలెట్ రేస్ లో అగైన్ 3 టైప్స్ ఆఫ్ రేస్ ఉంటాయి. యూవీఏ, యూవీబీ, యూవీసీ. యూవీసీ అనేది ఎర్త్ కి రీచ్ అవ్వదు, ఓజోన్ లో బ్లాక్ అవుతుంది. కాబట్టి మదర్ మిల్క్ పిల్లల్లో మనకు ఇచ్చేటప్పుడు మదర్ మిల్క్ లో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి సన్ ఆ టైంలో 10 AM to 2 PM మధ్యలో ఎక్స్పోజ్ చేయడం డిఫికల్ట్. కాబట్టి మనకు విటమిన్ డి లెవెల్ సప్లిమెంట్స్ వాడమంటాము. అలాగే జాండీస్ లెవెల్స్ తగ్గించడానికి విజిబుల్ లైట్ హెల్ప్ అవుతుంది. కాకపోతే మనకు ఒకవేళ జాండీస్ కి ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం కేవలం విజిబుల్ లైట్ తోటి సన్ లో ఎక్స్పోజ్ చేయడం వల్ల జాండీస్ లెవెల్స్ ఏమీ తగ్గిపోవు. వాట్ వీ కెన్ డూ, మనం కల్చరల్ ప్రాక్టీస్ ని మనం ఫాలో అవుదాము అనుకుంటే మార్నింగ్ 7 AM to 9 AM మధ్యలో 5 to 10 minutes సన్ ఎక్స్పోజర్ చేయొచ్చు. దానివల్ల ఎంతో కొంత జాండీస్ లెవెల్స్ తగ్గుతాయి. కానీ బట్ అగైన్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది జాండీస్ కి అంటే ఫోటోథెరపీ అనేది కరెక్ట్, సన్ ఎక్స్పోజర్ అనేది కరెక్ట్ కాదు.